పోకిరి సినిమాలో క్లైమాక్స్లో హీరో వెళ్ళిపోతాడు, అదే వెళ్ళి విలన్ని కొట్టడానికి వెళ్తూ ఉంటే తిరిగి వస్తాడో లేదో డౌట్. ఆ టైంలో హీరోయిన్ ఉంటుంది, నేను వస్తానని చెప్పి ఇలియానా అడుగుతుంది, ఈ ఒక్కరోజు నువ్వు పోలీస్ అదే నన్ను క్రిమినలే అనుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అదే సీన్ ఇంతకీ దానికి ముందు సినిమా అతడులో కూడా ఉంటుంది, సేమ్ సీన్ ఉంటుంది. అంటే హీరో లాస్ట్ బతికొస్తాడో లేదో తెలియదు, నేను వస్తాను అంటది, నేనే వస్తాను. ఎంత ప్రేమ ఉందనేది చెప్పడానికి ఆ డైలాగ్ సరిపోతుంది. చాలా నాకు సూపర్ అనిపించింది కంపేర్ చేస్తే. అంతే కదా, నాకు సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఒక షాట్ ఉంటుంది, అంటే అంటే నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఇలాంటి షాట్లు చాలా ఉంటాయి దాంట్లో. ఇప్పుడు ఆస్తులు రాసి చేయడానికి రైతు ఆ షాట్ పెడితే మనం ఇక్కడ పెట్టి ఇలా తీసుకొచ్చి ఈయన సైన్ చేయాలా వద్దని పెన్న దగ్గరికి తీసుకొస్తే చిన్న పాకెట్ షిఫ్ట్ చేస్తే మదర్ అక్కడ ఉంటుంది, మదర్ ఇలా ఉంటుంది, అప్పుడు ఇలా సైన్ చేస్తూ ఉంటాడు. ఒకే షాట్లో అన్ని ఫీలింగ్స్ చెప్పాడు ఆయన. నా సినిమాలో ఆయన ఇన్స్పిరేషన్ అయితే చాలా ఉంది. సో అదే టైంలో మళ్ళీ కింద కూర్చుని సైన్ చేస్తాడు. ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది, ప్రతి షాట్కి ఒక మీనింగ్ ఉంటుంది. ఆయన చెప్పేది నేను ఫీల్ అయ్యేది కూడా అదే, షార్ట్లో కథ చెప్పాలి. డైలాగ్ అనేది ఎవరైనా చెప్తాం, కానీ షార్ట్లో కూడా కథ చెప్తే దాని వాల్యూ వేరు. సో మీకు ఎప్పటి నుంచి ఆయన ఇష్టం అసలు జనరల్లీ? నేను ఫస్ట్ సినిమా నుంచి ఆయన అంటే ఇష్టం. నువ్వే ఆ టైం నుంచి? ఆ టైం నుంచి నాకు ఇష్టం. ఓకే, కానీ ఆయన సినిమాలు చాలా ఎక్కువ. మీరు ఎందుకు ఆయన దగ్గర ఆయనతో కలిసి వర్క్ చేయాలని ఎందుకు అనిపించలేదా? మీరు ట్రై చేశారు అసలు ఎప్పుడన్నా? నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నా ఫీలింగ్ ఏంటంటే నాకు ఇష్టమైన వాళ్ళ దగ్గర నేను చాలా దూరంగా ఉంటాను. ఎందుకంటే మళ్ళీ దగ్గరికి వెళ్ళిన దాకా ఉండే ఆ లోపాలు కానీ నువ్వులు తెలిస్తే ఆ ఫీలింగ్ పోతుంది. అందుకే నేను ఎక్కువ చాలా దూరంగా ఉంటాను. ఇలాంటి యాక్చువల్లీ లవర్స్ ఫాలో అవుతూ ఉంటారు ఈ కొటేషన్స్ అన్ని. ఒక అమ్మాయి గురించి చెప్తా ఉంటాడు, దూరంగా ఉంటే నేను ఎలా ఉంటావు అని చెప్పి. మీరు త్రివిక్రమ్ గారి గురించి చెప్తుంటే నాకు చాలా ఇష్టం ఆయన. మీలో కూడా ఉన్నారండి ఆ భావజాలాలు కనిపిస్తుంది. ఇప్పుడు ఒక డైలాగ్ వేశారు కదా, దగ్గరికి వెళ్తే బా. ఇప్పుడు వేరే సైడ్ కూడా ఉన్నాయి కొంతమంది, ఇప్పుడు లైక్ యానిమల్ సినిమా డైరెక్టర్, విక్రమ్ సినిమా డైరెక్టర్, ఇలా కొంతమంది కేజీఎఫ్ సినిమా డైరెక్టర్. సో వీళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? డెఫినెట్గా వాళ్ళు కూడా సూపర్ డైరెక్టర్స్. ఎందుకంటే ఒక కథని అంటే జనాలకు నచ్చేటట్టు తీసారండి, అద్భుతమైన డైరెక్టర్స్ వాళ్ళు. నేను వాళ్ళకి ఇష్టం లేదని చెప్పను, ఆయన కమర్షియల్గా నేను అన్నీ చూస్తూ ఉంటాను, నేను మాత్రం ఈయన ఫాలో అవుతాను.